జనగామ జిల్లాకు సర్దార్ సర్వయ్య పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కలెక్టరేట్ దగ్గర గౌడ సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. జనగామ జిల్లాకు ఆ పేరు పెడతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని, ఆ మాట ప్రకారం జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వాగ్దానం ఇచ్చినందుకు గాను ఓట్లు వేసి గెలిపించామని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్దార్ సర్వయ్య పాపన్న పేరు నామకరణం చేయాలని వారంతా డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వయ్య పాపన్న పేరు పెట్టాలని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ పెట్టిన దాన్ని మాత్రమే మేము అడుగుతున్నాము. అడగడంతో స్టార్ట్ చేస్తున్నాం. ఇది నిరసన సభ కాదు, లేదా ఇంకొకటి కాదు. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము అన్ని సంఘాల తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ జిల్లాకు సర్వయ్య పాపన్న జిల్లాగా పేరు పెట్టాలి. రెండో విషయం ఏమంటే, కొంతమంది వ్యక్తులు శక్తులు ఈ సభను భగ్నం చేయడానికి ఇతర విధాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. అన్ని రాజకీయ పార్టీలు అన్ని మా గౌడ కులంలో కూడా ఉన్నాయి. అందరం కలిసి చేస్తున్న సభ. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కమ్యూనిస్టులు అందరూ కలిసి చేస్తున్న సభ ఇది. కాబట్టి దీనికి ప్రభుత్వ వ్యతిరేక సభగా భావించొద్దు. దయచేసి మీరు చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలని మాత్రమే మేము కోరుతా ఉన్నాం. మా గౌండ్లందరూ మీరు ఆ మాట చెప్పినందుకు మీకు ఓట్లేసారు, గెలిపించిన తర్వాత అడిగే అధికారం మాకున్నది. కాబట్టి అడుగుతున్నాం, దయచేసి తక్షణమే ఈరోజు జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద మన సర్వయ్య పాపన్న జనగామ జిల్లా సాధన కోసం ఒక్కరోజు దీక్ష కార్యక్రమం అన్ని గౌడ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో 2023లో మా ప్రభుత్వం వస్తే మేము సర్వయ్య పాపన్న జనగామ జిల్లాగా మార్చామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది. వారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం చెప్పిన విధంగా వాళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలో చెప్పిన విధంగా వెంటనే గెజెట్ విడుదల చేసి సర్వయ్య పాపన్న జనగామ జిల్లాగా పేరు మార్చాలని చెప్పి అన్ని గౌడ సంఘాలు, అన్ని బహుజన సంఘాలు, సబ్బండ వర్గాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.